మీకు కూడా అన్నట్టు అనిపించింది నాకు. ఓవరాల్గా సినిమా కోసం చెప్పుకుంటే అండి, ఒక బ్లాక్ బాస్టర్ సూపర్ హిట్ అని మనం చెప్పకూడదు, కానీ ఈ పండగ వాతావరణంలో తగులుకునే సినిమా కాదు ఇది. ఒక మతబిలాగా, ఒక చించుబుడ్లాగా, ఒక తారచోవల ఎగిరే సినిమా అయితే కాదు. ఒక భూచక్రం పట్టుకుని ఎలా నిలబడుతుంది అలాగే అనిపించింది సినిమా అయితే నాకు. ఓకే, వన్ టైం వాచబుల్ మూవీ, రెగ్యులర్ మూవీ అయితే కాదు. ఫైనల్గా మనం చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే సినిమాలో దమ్ము లేదు, చాలా బాగుంది. ఈ సినిమా కొంచెం వరకు ఒక 30% గారు తమన్ సంగీతం అయితే ప్లస్ పెట్టింది. సిద్ధు జొన్నలగడ్డ గారి యాక్టింగ్ కొంచెం పర్వాలేదు అనిపించింది. స్టోరీ బాగా మైనస్ అయింది, లాగ్ అయితే అనిపించలే, కానీ ఓకే. కానీ 2-3 ట్విస్టులు అయితే అనిపించాయి సినిమాకి. వైవార్ష గారి కామెడీ అయితే అక్కడక్కడ ఉన్నా కానీ గట్టిగానే పడింది కామెడీ. లేదు, కొద్దిగా కష్టం అనిపించింది. ఓవరాల్గా సినిమా అయితే యావరేజ్ మూవీ. అవుట్ ఆఫ్ 5 రేటింగ్ చూసుకుంటే 2.5 వరకు కూడా కష్టం. అయితే మ్యాక్సిమం అయితే 2 అయితే వస్తుంది సినిమాకి అయితే. థ్యాంక్ యూ. కొంచెం హ్యాపీ, కొంచెం డిసప్పాయింటెడ్. బేసిక్గా స్టోరీ చాలా బాగుంది, చాలా చాలా కొత్తగా ఉంది, యూనిక్గా ఉంది. సిద్ధు గారి యాక్టింగ్ కానీ, శ్రీనిధి గారు అండ్ రాశి ఖన్నా, హర్ష, ఇంకా చాలామంది సెలబ్స్ చాలా బాగా చేశారు. చాలా అంటే చాలా బాగా చేశారు. ఆ స్టోరీలో కొన్ని ట్విస్ట్స్ ఉంటాయి, కొన్ని డైలాగ్స్ ఉంటాయి, హార్ట్కి టచ్ అయ్యేలాగా. ఇంకొందరికి చాలా బాగా నచ్చేసే స్టోరీ ఇది. ఎవరైతే మ్యారేజ్ చేసుకొని ఎక్స్ గర్ల్ ఫ్రెండ్తో ఇష్యూస్ ఫేస్ చేస్తారో అలాంటి వాళ్ళకి చాలా బాగా అనిపిస్తుంది ఈ సినిమా. కాకపోతే ఇలాంటి స్టోరీస్ కానీ, ఇలాంటి కంటెంట్ కానీ జనాలకి ఆ మైండ్ సెట్ జనాల వేలో వాళ్ళకి వెళ్ళదేమో, వాళ్ళు తీసుకోలేరేమో అని ఒక ఫీల్ అయితే ఉంది నాకు. బీజిఎమ్స్ బాగున్నాయి, సాంగ్స్ బాగున్నాయి, బట్ ఓవరాల్గా చూసుకుంటే బాగుంది, బట్ ఆడకపోవచ్చు అనే ఫీలింగ్ అయితే ఉంది. వాళ్ళ అంటే స్టోరీ వైజ్ ఇవన్నీ చాలా బాగున్నాయి. కాకపోతే ప్రతి సినిమాకి ఒక చిన్న మ్యాజిక్, ఏదో ఒకటి మూమెంట్ ఉంటుంది, ఎలిమెంట్. బట్ ఈ సినిమాలో అది మిస్ అయ్యింది. జనాలు అట్రాక్ట్ చేసే అంత లేదు అనే ఫీలింగ్ ఉంది నాకు. ప్రజెంట్ ఆడియన్స్ ఇప్పుడున్న జనరేషన్లో ఇలాంటి సినిమాలు చాలా తక్కువ మంది చూస్తారు. ఎందుకంటే వీకెండ్కి వచ్చి సరదాగా కూర్చుని చూసేదే సినిమా. బట్ ఇలాంటివి ఆ బాధల్ని చూపించడం, లేదంటే వాళ్ళ ఎమోషన్ని చూపించడం, ఇవన్నీ జనాలు యాక్సెప్ట్ చేయరేమో అనే చిన్న ఫీలింగ్ అయితే నాకు అనిపించింది. యా, స్లో నెరేషన్ కావచ్చు, కొన్ని డైలాగ్స్ కావచ్చు, ఇంకోటి ఆ కాన్సెప్ట్ కావచ్చు, ఓవరాల్ కొంచెం గిల్ట్ అవుతుంది. రేటింగ్ ఇచ్చి అంత ఏం లేదు. అది వేరే సార్ట్ ఆఫ్ సినిమా అన్న, ఇది వేరే సార్ట్ ఆఫ్ సినిమా. అసలు మొత్తం కొత్తగా ఉంది, చాలా సటల్గా ఆడారు. అందులో ఉన్నంత డ్రామాటిక్గా కాకుండా ఇందులో చాలా సటల్గా, చాలా రియల్గా తీశారు సినిమా. మంచి కలర్ఫుల్గా ఉంది అండ్ ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ కింద ఉంటుంది. కొత్త కాన్సెప్ట్ వచ్చినా కానీ ఆ కాన్సెప్ట్ని ఒక కమర్షియల్ లెవెల్లో ఎలా చూపించాలన్న చూపించారు. కామెడీ కూడా చాలా బాగుంది, ఎంటర్టైనింగ్గా ఉంది. ఒక మంచి ఫ్యామిలీ సినిమాలా అవుతుందండి. నేను 4 out of 5 అండి, డెఫినెట్లీ.